ఇక 2 రోజులుగా వరద విలయాన్ని కళ్లకు కడుతోంది ఎన్టీవీ. అనుక్షణం క్షణక్షణం వరద ఉధృతిని, ప్రజల కష్టాన్ని మీ ముందుకు తెస్తోంది. అయితే విలయానికి నిలయంగా మారిన విజయవాడలో పరిస్థితిని మా రిపోర్టర్స్ ఎప్పటికప్పుడు మీ ముందుంచుతున్నారు. ప్రెజెంట్ నగరంలోని పరిస్థితిని మా రిపోర్టర్స్ అందిస్తున్నారు. ఇక శ్రీకాంత్ దగ్గరికి వెళ్దాం. శ్రీకాంత్, 3 రోజుల నుంచి కూడా చూస్తున్నాము. అయితే హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి, టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి, వాటికి ఫోన్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఎక్కడ హెల్ప్ కావాలన్నా వాళ్ళు స్పందిస్తారు వెంటనే అంటున్నారు. బట్ అసలు ఫోన్సే సిగ్నల్సే ఉండట్లేదు, చాలా మంది ఫోన్స్ స్విచ్ ఆఫ్ అయిపోతున్నాయి. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి హెల్ప్ ఎలా అందుతుంది శ్రీకాంత్? అయితే ఉంది మనం విజువల్స్ లో కూడా ఒకసారి స్పష్టంగా చూడొచ్చు. పూర్తి స్థాయిలో పశ్చిమ నియోజకవర్గంలో బుడమేరు వాగు పొంగటం వల్ల పూర్తి స్థాయిలో విజయవాడ సగం నగరం పూర్తిగా జలమయమైంది. ఇంకా కూడా 3 రోజులు అవుతున్నా కూడా ఆ వరద ముంపు అయితే నగరాన్ని వీడటం లేదు. ఒకవైపున ప్రభుత్వం అటు బోట్ల ద్వారా, అదేవిధంగా ఏదైతే ట్రాక్టర్ల ద్వారా వాళ్ళందరినీ ఇళ్లలో చిక్కుకున్న వాళ్ళని బయటికి తీసుకొస్తున్నప్పటికీ కూడా వరద ముంపులో చిక్కుకున్న వాళ్ళు పూర్తి స్థాయిలో ఇంకా బయటికి రాని పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవాళ కొంతవరకు వరద అనేది కొంత తగ్గిన నేపథ్యంలో ఇళ్ల నుంచి ఇంకా ఆ వరద పూర్తిగా బయటికి వెళ్ళలేదు కాబట్టి అక్కడ ఉండటం కానీ తినడానికి కానీ ఎటువంటి ఇళ్లలో లేవు. అదేవిధంగా విద్యుత్ సరఫరా కూడా పూర్తి స్థాయిలో నిలిపివేసిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఇళ్ల నుంచి బయటికి వచ్చేస్తున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనపడుతుంది. సాయంత్రం 6 గంటల సమయం అవుతుంది. ఒకవైపున బోట్లను కూడా లోపలికి వెళ్లే బోట్లని కొంత నిలిపివేసిన పరిస్థితి కూడా ఉంది. భారీ బోట్లు ప్రస్తుతం ఈ వాటర్కి సంబంధించి వెళ్తే కనుక అవి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి ట్రాక్టర్ల ద్వారా మాత్రమే ఇళ్లలో ఉన్న వాళ్ళనైతే బయటికి తీసుకొస్తా ఉన్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనబడుతుంది. ఆహార పొట్లాలు కానీ మిగతా అన్ని కూడా అందించే ప్రక్రియ జరుగుతుంది. కొంతమంది ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళు ఏంటి ఎలా అందుతుంది సాయం ప్రభుత్వం నుంచి? బాగానే అందుతుందండి. కాకపోతే ఏంటయ్యా అంటే ఎక్కువ శాతం ప్రభుత్వం సింగనగర్ వైపే చూస్తున్నారు, కానీ ఇటు జనాలు ఉన్నారు, ఇటు మనుషులు ఉన్నారు మాత్రం పట్టించుకోవట్లేదు. ఏదో వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు తప్పితే ఇటువంటి సహాయం నుంచి ప్రభుత్వం నుంచి మాకైతే ఎటువంటి సహాయం అందట్లేదు. బోట్లు ఉన్నా కానీ లోపలికి అభిలా సెంటర్లో మా రిలేటివ్స్ ఉన్నారు, మా పెదనాన్న వాళ్ళు ఉన్నారు. అక్కడ 10 అడుగులు 12 అడుగులు లోతు అనేది ఉంది. జనాలు ఎవరు వెళ్ళలేని పరిస్థితి అటేపు. మేము కూడా మా పెదనాల కోసం ఎదురు చూస్తున్నాం. బోట్ ఏమైనా వస్తే బోట్ వేసుకుని వెళ్దామని చూస్తున్నాము. ఏ బోట్ అడిగినా కానీ మాకు సంబంధం లేదు, మాకు ఏంటి మా ప్రభుత్వం ఆదేశాలు ఇస్తేనే మేము వెళ్తామంటున్నారు. మా పెదనాన్న వాళ్ళు అక్కడ 3 రోజులు తిండి తిప్పలు లేవు, కనెక్టివిటీ లేదు, ఫోన్స్ లేవు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ 3 రోజుల నుంచి. చిన్న పసిపిల్లలు ఉన్నారు, 8 సంవత్సరాలు 9 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. హాస్పిటల్స్ ఉన్నాయి. అంటే భోజనం సదుపాయం కానీ పాలు తాగునీరు అందిస్తున్నారు, అక్కడ వరకు అవి కూడా లేదా? తాగునీరు లేదండి. భోజనం వరకు అయితే వెళ్తుంది, తాగునీరు అయితే కనిపించట్లేదు. ఇంకా ఏ ప్రాంతాలు ఇటు సైడ్ ఇంకా జలాలన్నీ ఇళ్లలో నీళ్ళు వచ్చిన పరిస్థితి? ఊర్మిళ నగర్, ఏకలవ్య నగర్, మనకి సైడ్ సరికి సితారాసన్ పిచ్చి కబేలాసన్ రోడ్ ఉంది సార్. ఇక్కడైతే రెడ్డి కాలనీ ఒకటి ఉంది, సీతారెడ్డిపేట. ఇక్కడైతే ఈ 5 కాలనీసే ఉన్నాయి సార్. కొన్ని ఏరియాస్లో ఎక్కువగా వాటర్ అనేది కొంచెం దొరకట్లేదు. సో ఫుడ్ చూడొచ్చు. మొత్తం ఇక్కడ పూర్తి స్థాయిలో సహాయం అయితే బోట్ల నుంచి పంపించలేదు. అందరినీ కూడా కొంతమందినే తీసుకొచ్చారు. కేవలం సింగనగర్ మీదే ప్రభుత్వ అధికారులు దృష్టి పెట్టారు. కానీ ఇటు పశ్చిమ నియోజకవర్గం భవానీపురంలో ఉన్నటువంటి జోజినగర్ కానీ, అదేవిధంగా ఊర్మిళ నగర్, ఇవన్నీ కూడా ఆ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ వాళ్ళందరినీ కూడా తీసుకురావటం లేదు. బోట్లకు సంబంధించి కూడా అధికారుల ఆదేశాలు ఉంటే మాత్రమే మేము ఇక్కడ నుంచి బోట్లు తీస్తామని కూడా చెప్తున్నారు. పసిపిల్లలు ఉన్నా కూడా లోపలికి కూడా తీసుకెళ్లట్లేదని కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏంటి ఆ సాయం అందుతుందా ప్రభుత్వం నుంచి? చంద్రనాడు నేను వచ్చాడయ్యా, అటు వచ్చాడు, నేడిపోయాడు. ఈడ మునిగిపోతుంటే అన్నం లేక చచ్చిపోతుంటే చూడొద్దు ఆయన ఆడిపోతుంటే చూస్తాలే రేపు చూస్తాను అన్నాడు. మీకు ఇవాళ నిన్నటి నుంచి వాళ్ళ నుంచి ఆ భోజనం ప్యాకెట్లు అందరికి పంపిస్తున్నారు, మీరు కూడా చేతిలో ఉన్నాయి కదా? పంపిస్తాను. మరి మీకు ఇంకేం సాయం అందాలి ప్రభుత్వం నుంచి? పంపిస్తాను. పూర్తి స్థాయిలో అయితే ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే ఊర్మిళ నగర్ కానీ, భవానీపురం, విద్యాధరపురం ఈ ప్రాంతాల్లో ఇంకా కూడా చాలా మంది ఇళ్లలోనే వరద నీరు నిలిచిపోవటం వల్ల అయితే బయటికి రాలేని పరిస్థితుల్లో ఇంకా కొంతమంది ఉన్నారు. కొంతమంది మాత్రం వరద నీటి ఉధృతి తగ్గడంతో వాళ్లే
నడుచుకుంటూ బయటకు వచ్చే పరిస్థితి కూడా కనపడుతుంది. చూడొచ్చు మనం విజువల్స్లో కూడా ఇప్పుడే మరొక ట్రాక్టర్ ద్వారా లోపల ఉన్న వాళ్ళని ట్రాక్టర్ ద్వారా తీసుకురావడానికి మాత్రమే ప్రస్తుతం అవకాశం ఉన్న పరిస్థితులు అయితే మనకు కనపడుతుంది. బోట్లు ఇంత తక్కువ ఎత్తులో ఉన్నటువంటి అంటే ఒక 3-4 ఫీట్లు మాత్రమే ఉన్నటువంటి ఈ వరద నీటిలో బోట్లను అయితే పంపించలేని పరిస్థితుల నేపథ్యంలో ట్రాక్టర్ల ద్వారా ఉన్న వాళ్ళని ప్రస్తుతం అయితే బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు అటు ప్రభుత్వం వైపు నుంచి ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగుతున్నాయి. అయితే అందరికీ ఈ వీళ్ళని ముంపులో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావడానికి అందరినీ తీసుకురావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కొంత ఆవేదనని ఇక్కడ వాళ్ళ తరపున బంధువులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే విజయవాడ వ్యాప్తంగా ఉంది. సౌజన్య. Yes, Srikanth. Thank you. Thanks for the live updates.